ఆలోచన కదిలేందుకు అవకాశం లేదేమో. సీ ది పాయింట్. ఇప్పుడు మన ముందు రెండు ఉన్నాయి చూడండి, ఇక్కడే క్లారిటీ పోయేది. నువ్వు అంతం కలిగిన వాడివే లేక అనంతానివే. నేను అంతం కలిగిన వాడిని, అయితే అనంతం కాలేవు, నీ ఆశమం వదిలే, మర్చిపోయిక. లేదు స్వామీజీ, తృప్త భవిష్యామి, ఎప్పుడు నా హృదయంలో అది కదులుతూనే ఉంది, నేను అనంతమై తీరాల్సిందే. ఓకే, నువ్వు అనంతం కావాలనుకుంటున్నావు కదా, అయితే నువ్వు అనంతం అయ్యే ఉండాలి. అనంతం అనేది ఒకటి ఉండాలి. అనంతం అనేది కనుక ఒకటి ఉన్నదా, దానికన్నా వేరుగా నువ్వు ఉండలేవు. ఎందుకని అది అనంతం కనుక. ఎప్పుడైతే అనంతం ఉందో, ఇన్ఫినిట్, దానికన్నా వేరుగా రెండో వస్తువు ఉంటే అది అనంతం కాదు మళ్ళీ. కాబట్టి నువ్వు అది అయ్యే ఉన్నావు. ఎప్పుడు? ఆత్మబోధ ఉపన్యాసాలు వినక ముందే. ఈ ఆత్మబోధ ఉపన్యాసాలకు రాకముందే నువ్వు అనంతుడివి సార్. ఆత్మబోధ ఉపన్యాసాలు వింటూ ఉన్నప్పుడు నువ్వు అనంతుడివే. ఆత్మబోధ ఉపన్యాసాలని సమాప్తం చేసిన తరువాత నువ్వు అనంతుడివే. ఎందుకని? అనంతం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు, అపరిచ్ఛిన్నం, కాలానికి పరిమితమైంది కాదు, దేశానికి పరిమితమైంది కాదు. మీకు తెలుసు అనంతానికి డెఫినేషన్ ఏంటి? అనంత అంటే దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నః. కాబట్టి ఈ కాలంలో అంటే నేను ఉపన్యాసం అన్నీ అయిపోయి ఆత్మబోధ మీకు బోధించిన తర్వాత కాదు నువ్వు అనంతుడు అయ్యేది. అలాంటిది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు. అప్పుడు పుడుతుంది మళ్ళీ. నేను సమాప్తం అన్న తర్వాత నీకు జ్ఞానం పుడుతుందని అర్థం. అట్లా కనుక పుట్టేటట్లయితే ఆత్మ తర్వాత అది నశించిపోద్ది మళ్ళీ. కనుక అనంతం అనేది పుట్టేది కాదు, ఎప్పుడు ఉండేది. ఇప్పుడు చూచావా, నువ్వు అంతం కలిగిన వాడివే, అనంతానివే. అనంతాన్ని కోరుకుంటున్నావు కనుక అనంతమే నువ్వు. కానీ నేను చచ్చేవాడిని బాధపడుతూ ఉన్నావు. చూడు, క్లాష్, స్పష్టత లేదు ఇక్కడ. ఇది కాన్ఫ్లిక్ట్, ఇది సంఘర్షణ. ఎవరికి? నీలో నీకు సంఘర్షణ. కనుక నీవు అనంతానివే అంటే అనంతం మోక్షం. నువ్వు మోక్షరూపుడివే. ఎప్పుడు నువ్వు నిత్యముక్తుడివే. ఇది వెనకముందు కూడా నువ్వు ముక్తుడివి అయ్యే ఉన్నావు కదా. నువ్వు అయ్యే ఉన్నప్పుడు దాన్ని పొందేది ఏంటి? పొందితే సాధ్యమవుతుంది. లాస్ట్ ఉపన్యాసం, పొందితే సాధ్యమవుతుంది. అనంతం సాధ్యమా? ఏంటది? సిద్ధం, సిద్ధవస్తు విషయం. ఆత్మ సిద్ధవస్తు విషయం. కాబట్టి నువ్వు సిద్ధవస్తు, సాధ్యం కాదు. సాధ్యము అంటే ఇప్పుడు లేకుండా రేపు కలిగితేనే అది సాధ్యమవుతుంది. ఒక కాలంలో లేకుండా మరొక కాలంలో కలిగితేనే అది సాధ్యమవుతుంది. ఇట్లా సాధ్యమైందుకు అవకాశం లేదు కనుక నువ్వు సిద్ధమే. నువ్వు ఉన్నవాడివే, అనంతంగా ఉన్నవాడివే. మరి నువ్వు అనంతంగా ఉండేటప్పుడు నేను అనంతం కావాలని ఎందుకు అడుగుతున్నావు? తెలియకపోవడం చేత. తెలియకపోవడం చేత. అది తెలియకపోవడం ఏమిటి? అజ్ఞానం. ఆత్మ సిద్ధవస్తు విషయత్యేపి జ్ఞానేన సాధ్యం ఇది. కాబట్టి ఆత్మ నువ్వు సిద్ధవస్తువే అయినప్పటికి కూడాను సాధ్యంగా తెలుస్తూ ఉన్నావు. ఎందుకని? అజ్ఞానం ఉండడం చేత. నీవు సిద్ధవస్తువే అయినా అనంతం అయ్యే ఉన్నా నేను అనంతం అనేటువంటి జ్ఞానం నీకు లేదు. వస్తువు లేకపోలేదు, వస్తు జ్ఞానం లేదు. సీ ద పాయింట్. వస్తుతంత్రంలో వస్తువు వస్తు జ్ఞానము ఒకటే. యథావస్తు తథా జ్ఞానం. ఇప్పుడు యథావస్తు నేను ఎలాగైతే ఉన్నానో జ్ఞానం అలా లేదు. నేను అనంతంగా ఉన్నాను కానీ అంతం కలిగేటువంటి వాడిని అని అనుకుంటూ ఉన్నా. కాబట్టి నా యొక్క ఉనికికి నాకు ఉన్న జ్ఞానానికి మధ్యలో అంతరం ఉంది. ఈ అంతరం ఎవరు తీసుకొచ్చి పెట్టింది? అజ్ఞానం. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? అజ్ఞానం. నేనుండి నిన్ను వేరు చేసింది ఎవరో కాదు, అజ్ఞానం. వెరీ వెరీ క్లియర్. అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? వస్తువును పొందాలి, నా అనంతమైన వస్తువుని కాదు, అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. దేనికి సంబంధించిన అజ్ఞానం? ఆత్మకు సంబంధించిన అజ్ఞానం. ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోవాలంటే ఎలా సాధ్యం? ఆత్మకు సంబంధించిన జ్ఞానం కలగాలి. ఆత్మబోధ.
ఆత్మనః బోధ. ఆత్మనః బోధ. కనుక ఆత్మ బోధ అనేటువంటి ఈ సమాసంలో, ఈ కాంపౌండ్లో 2 పదాలు ఉంటే మీకు 2 అర్థాలు చెప్పాను నేను. ఆత్మనః బోధ, నంబర్ 2 ఆత్మ ఏవ బోధ. ఆత్మనః బోధ, ఆత్మజ్ఞానము. ఎందుకని? ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది గనక ఆత్మజ్ఞానం కలిగితే ఆత్మ అజ్ఞానం తొలగిపోతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం ఆత్మనః బోధ, అది ఇప్పుడు నేను చేస్తూ ఉండేది. కానీ ఆత్మజ్ఞానము వేరా? ఆత్మ ఏవ బోధ, ఆత్మజ్ఞాన స్వరూపం. ఎందుకని? వస్తుతంత్రం. క్లియర్? వస్తుతంత్రం. యథా వస్తు తదా జ్ఞానం, యథా ఆత్మ తథా ఆత్మజ్ఞానం. యథా ఆత్మ తదా ఆత్మజ్ఞానం. ఆత్మకి ఆత్మజ్ఞానానికి తేడా లేదు గనక ఇప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసంగా జ్ఞానం కావాలి. ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది, ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోవడానికి ఆత్మజ్ఞానం కలగాలి. అదే ఆత్మ బోధ, ఆత్మనః బోధ, ఆత్మ ఏవ బోధ. కనుక అజ్ఞాన నివృత్త్యర్థం ఆత్మదర్శనార్థం ఇదం ఆత్మబోధ విధీయతే క్రియతే ఇది. కాబట్టి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎందుకు చెప్తున్నాము? అజ్ఞాన నివృత్త్యర్థం. అజ్ఞాన నివృత్త్యర్థం, అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసంగా ఆత్మదర్శనార్థం. ఏదైతే ఆత్మ ఉందో అనంతంగా దానికి సంబంధించిన దర్శనం, సాక్షాత్కారం, అది ఏమిటో దానికి సంబంధించిన జ్ఞానం కలగడానికి అజ్ఞాన నివృత్త్యర్థం ఆత్మదర్శనార్థం ఇదం ఆత్మబోధ విధీయతే. ఇదం ఆత్మబోధ విధీయతే క్రియతే. ఈ ఆత్మబోధని చెబుతున్నాం. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏమీ లేదు, ఇక్కడ మనం చేయాల్సింది ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలి. ఇది ఆత్మజ్ఞానం. జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? కనెక్షన్ సెకండ్ శ్లోకాకి. జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? జ్ఞానానికి ఏంటి? శాస్త్ర పరిభాషలో జ్ఞానాన్ని ఏమంటాం? ప్రమా కదా. ప్రమాకరణం ప్రమాణం. జ్ఞానం కలగాలంటే ప్రమాణం ఉండాలి, ప్రమాణ విచారం జరగాలి. ఏం జరగాలి? ప్రమాణ విచారం. అదే శాస్త్ర విషయం. శాస్త్రం ఇప్పుడు మనం ఎందుకు అధ్యయనం చేస్తున్నామో తెలుసా? శాస్త్రాధ్యయనం. ఇది ప్రమాణ విచారం. ప్రమాకరణం ప్రమాణం. జ్ఞానాన్ని కలిగించేది ఏదో అది ప్రమాణం కనుక శాస్త్రం ప్రమాణం. ఇటువంటి దాన్ని ప్రమాణ విచారం మనం చేస్తూ ఉన్నాం. గురుముఖతః జ్ఞానాన్ని గ్రహిస్తున్నాం. కాబట్టి గురు సన్నిధిలో కూర్చొని నాకు తెలియనటువంటి జ్ఞానాన్ని, నాకు లేనిటువంటి జ్ఞానాన్ని, నాకు లేని వస్తువును కాదు, నాకు లేని వస్తు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏ గురువు కూడా తనకు లేని ఆత్మను ఇవ్వలేడు. ఉన్నదే, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం లేదు. అది ఇక్కడ కాన్ఫ్లిక్ట్. వస్తుతంత్రం ఫెయిల్ అయింది ఇక్కడే. కాబట్టి దానికి సంబంధించిన జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఎలా ఇస్తాడు? ప్రమాకరణం ప్రమాణం కనుక ప్రమాణం ద్వారానే ఇవ్వాలి, శాస్త్ర ప్రమాణం ద్వారానే ఇవ్వాలి. గురువు శాస్త్రాన్ని బోధించాలి. ఇంతకన్నా మరో విధంగా జ్ఞానం వచ్చే అవకాశమే లేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కనుక ప్రమాణ విచారం గురుముఖతః చేయాలి. గురువు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి శిష్యుడు ఎలా ఉండాలన్నప్పుడు ఫస్ట్ శ్లోకం మనం చూసేసాం. ఎందుకో తెలుసా? వాడు అర్హుడై ఉండాలి, అధికారి అయి ఉండాలి. అధికారికి అందుతుంది. రూపాలను చూడడానికి కళ్ళు ప్రమాణం ఉన్నాయి. రూపాలు కళ్ళకు అందుతాయి, శబ్దాలు చెవులకు అందుతాయి, జ్ఞానం బుద్ధికి అందుతుంది. ఇక్కడ జ్ఞానం కలగాల్సింది, ప్రమాణ విచారంలో కలగాల్సింది జ్ఞానం. ఈ జ్ఞానం బుద్ధికి అందుతుంది. ఎలాంటి బుద్ధికి? శుద్ధ బుద్ధికి అందుతుంది. కాబట్టి గురువు దగ్గర ప్రమాణ విచారం చేసేటప్పుడు గురుముఖతః శాస్త్రాన్ని అందుకోవాలని కూర్చున్నటువంటి విద్యార్థికి జ్ఞానం కలగాలి అంటే వాడి బుద్ధి శుద్ధిపడి ఉండాలి. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. కనుక తపోభిః క్షీణ పాపానాం, తపస్సు ద్వారా పాపాలన్నీ కల్మషాలన్నీ కూడా మనసులో పోగొట్టుకున్నటువంటి వాడు. శాంతానాం, చూసారా? ఎప్పుడైతే ఆ కల్మషాలన్నీ పోయినాయో
బురద లేనిటువంటి నీరు ఎట్లాగైతే ఉంటుందో నిర్మలంగా, ఆ విధంగా విశుద్ధంగా ఉండేటువంటి, ప్రసన్నంగా ఉండేటువంటి శాంత చిత్తుడు వీతరాగిణాం.